వాళ్ళతో ఏమంటాడంటే శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇది ఎవరిది? మేకలకి. 46లో ఏమంటాడంటే వీళ్ళెవరు? విశ్వాసం అన్నమాట. వీరు నిత్య శిక్షకును, అంటే మొత్తం చెప్పేస్తాను కలిపి ఇక్కడ. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని చెప్పాడు యేసుప్రభువారు ఉపమానంలో. వీరు నిత్య శిక్షకు, వీరంటే ఎవరు? అవిశ్వాసులు, అంటే మేకలు. వీరు నిత్య జీవమునకును పోవుదురు. ఈ మాట పట్టుకొచ్చి ఎంతో గొప్ప అద్భుతమైన రహస్యాన్ని, ఏదో పెద్ద రహస్యాన్ని ఛేదించినట్లు చెప్తున్నాడు ఈయన. మనకంటే ఈ విషయంలో అన్నీ కూడా బాగా చెప్తారు, వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది. అదే వీళ్ళకంటే అలా బెటర్ బాగా చెప్తారు. చూడండి, ఆత్మకు చావు లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. ఎవరో ఎందుకు? ఆత్మకు చావు లేదు. ఆత్మ తాను పుట్టించిన దీని మీద మళ్ళీ వెళ్ళిపోద్దని చెప్పడం ప్రసంగిలు ఉంది కదా, వెళ్ళిపోతారు. అది రైటే. కానీ ఇక్కడ వేరియేషన్ స్పష్టత ఇస్తున్నాడు దేవుడు. యేసుప్రభువు ఏంటంటే వీరు నిత్య శిక్ష ఉంది. కానీ ఏముంది అక్కడ ముందు? నిత్య, వాళ్ళు నిత్యమే ఉంటారు. వీరు నిత్య జీవంలోకి పోతారు. అంటే అక్కడ శిక్ష, ఇక్కడ నిత్య జీవం అన్నాడు. మరి జీవము ఉంది కదా, మరి వాళ్ళకి లేదు జీవం అక్కడ. మరి వాళ్ళకి జీవం ఉండాలి కదా, బతుకుంటే వాళ్ళకి. జీవం లేకుండా ఎవడు బతుకుంటాడు? ఎవడు బతుకున్నాడు? వస్తారు కదా. మరి వాళ్ళకి ఉంది కదా. మరి ఇక్కడ వేరియేషన్ ఏంటి? మేము నిత్యులమే. నేను కాదని ఎవరు చెప్పారు? నిత్యుడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తాను మీకు. నిత్యుడంటే ఇందా చెప్పని సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. నిత్యత్వం అంటే అనంతకాలము నుంచి అనంతకాలం వరకు మార్పు లేకుండా ఉండాలి. అది నిత్యత్వం అసలు అర్థం. అనంతకాలం నుంచి అనంతకాలం వరకు ఉండాలి నిత్యత్వం. ఎవరుంటారు అలాగా? ఒక దేవుడే ఉన్నాడు. మరి మనం ఎప్పుడు వచ్చాము? తండ్రి అనేది మనం ఎప్పుడు వచ్చి ఈ లోకానికి? అప్పుడే మనం అంతకుముందు లేము. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అలా చెప్పలేదు. మనం అప్పుడు లేము. మనం నిత్యులం కాదు. అంటే ఇక్కడ కొంత ఫిలసాఫికల్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మనల్ని ఏమంటారు? యేసుప్రభువు వారు పుట్టారంటారు వీళ్ళు. మరి పరిశుద్ధమైన వీళ్ళు పుట్టాడు అది చెప్పట్లేదు. అది పుట్టాడు, ఆయన కూడా పుట్టారని చెప్తారు వీళ్ళు, ఈ దొంగ బోధకులు. యేసుప్రభువు వారు మధ్యలో వచ్చారంట. పరలోకంలో పుట్టాడు. మరి పరలోకం ఎక్కడ ఉంది బాబు? చెప్పండి. పరలోకం చెప్పలేరు, అది చెప్పలేరు. ఎందుకంటే బైబిల్లో లేదు. పరలోకంలోనే పుట్టాడు అంటే ఇలా ఇచ్చాడు రిఫరెన్స్. దీనికి మళ్ళీ సామెతలు 8, 26, 22, 30 తెగ చెప్పేస్తాయి. నేను చెప్పిన వీడియోలో అది ఏడు చెప్పారు. జ్ఞానం ఘోషిస్తుందంటే అక్కడ వైపు 7వ అధ్యాయంలో వేసి మాట్లాడుతుంటే జారస్త్రీ ఈ జ్ఞానం తనకు మాట్లాడుతున్నట్టుగా కల్పించి, అంటే అలంకార భాషలు రాస్తే సొలొమోన్ మహారాజు వీళ్ళు జ్ఞానం అంటే ఏసీ అంటారు. ఇప్పుడు సామెతల గ్రంథంగా బైబిల్ ఎప్పుడు కూడా అధ్యాయాలుగా ఎప్పుడు వచ్చాయి? మనకి 2వ శతాబ్దం వచ్చాయి అధ్యాయాలుగా, వచనాలుగా. మరి అంతకుముందు అలాగేమి లేదే, ఏకదాటిగా ఉన్నాయి. మన పెద్దలు దీన్ని 5, 7 సామెతలు 7, 8, 9 అలా విభజించుకుంటూ వచ్చారు. మరి అప్పుడు కలిపి ఉన్నాయి కదా. అప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు 7వ అధ్యాయంలో జారస్త్రీ మాట్లాడుతుంది. ఓ బుద్ధిహీనులారా రండి, రండి అని చెప్తుంది. 8వ అధ్యాయంలో జ్ఞానం ఘోషించుతున్నది. 9వ అధ్యాయంలో యేసుప్రభువు మీకు చెప్తుంది. మీరు నవ్వుతారు చూడండి ఒకసారి. ఇది చెప్పాలి ఇక్కడ మీకు. చెప్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది, అందరికీ బుద్ధి వస్తుంది. సామెతలు 8, 9వ అధ్యాయంలో మాట చెప్తాను చూడండి. ఇది ఎంత చక్కగా ఉన్నదో మీకే అర్థమవుతుంది. 9 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. అంటే యేసుప్రభువు వారు నివాసం కట్టుకొని ఆయన 7 స్తంభాలు చెక్కుకున్నారట. తర్వాత ఏంటి? పశువులను వధించి ద్రాక్షారసమును కలిసి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. ది హిట్ హెర్ అంట ఈ ఆమె. అంటే దాన్ని అది అలంకార భాషలో మాట్లాడుతుంది. మనం చెప్పనేది యాంథ్రోపోమార్ఫిజం లేదా పర్సానిఫికేషన్ అని. ఇక్కడ ఏముంది ఇప్పుడు? మరి ఏందో ఆపిపెడుతుంది. కారణం ఏంటి? అప్పుడు మనకి అధ్యాయాలు కట్ చేయలేదు కదా, ఏకదాటిగా ఉంది అది. మన అవసరం కొరకు మన వాళ్ళు అధ్యాయాలు విడదీశారు. దాన్ని కంటిన్యూకి వెళ్ళాలి కదా. మరి కంటిన్యూ చేస్తే ఏమైంది? జ్ఞానము నివాసమును కట్టుకొని, జ్ఞానం ఇల్లు కట్టుకుందట. కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కుందట జ్ఞానం. అంటే యేసుప్రభువు ఇల్లు కట్టుకుని దానికి 7 స్తంభాలతో ఇల్లు కట్టుకున్నారట.
అని అలా చెప్తారు ఈ భాషలు. ఇప్పుడు తర్వాత ఏంటి, పశువులను వధించండి. యేసుప్రభు వారు పశువులను వధించి వీళ్ళకి మాంసం భోజనం పెట్టారు వీళ్ళకే ఈ అబద్ధ బోధకులు ప్రిపేర్ చేయడం, వంట చేసి మాంసం అంటే పశువు ఆ యేసుప్రభు వారు వధించారట. అది దాన్ని కంటిన్యూ చేయాలి. వధించి ద్రాక్షారసమును కలిపి, ఆయన కలిపి ద్రాక్షారసం వీళ్ళందరికీ వీళ్ళ కోసమే. పశువులను వధించేసి ఈయన ఇక్కడ వీళ్ళు వంటగడ అంటారు వీళ్ళు. ఇప్పుడు ఈయన మన కోసం వంట చేశాడు అంటారు వీళ్ళు. ఇటువంటి బుద్ధి అయిన బోధ. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచినది. అంటే యేసుప్రభు వీళ్ళందరి కోసము మంచి అనేవి పార్టీ ఏర్పాటు చేశారు వీళ్ళకు. మరి ఆ కంటిన్యూ చేయాలి కదా. ఒక 8వ అధ్యాయంతో ఆపేయడం ఏంటి, బుద్ధిహీనత కదా. బైబిల్ ఎట్లా చదవాలి? ఎప్పుడు బైబిల్ స్టడీ చేస్తూ వస్తే మీకు అర్థమవుతుంది. ఈ అర్థం కాదు బైబిల్. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక విషయం మీద మాట్లాడితే పల్లెటూరు ఏమంటే ఎర్రా నీకు ముందు వెనుక తెలియకుండా మాట్లాడితే వేటరా అంటారు. మనకు తెలుసు. అంటే అర్థం ఏంటి, ముందు తెలుసుకోవాలి వెనక తెలుసుకోవాలి. వీళ్ళ 7వ అధ్యాయం తెలుసుకోరు, 9వ అధ్యాయం తెలుసుకోరు. 8లో మొక్క దొరికింది, ఆ మొక్క అట్టుకుని కోతికి కొబ్బరికాయ ఊరంటే తిప్పిందంట. అలాగా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ. అది ఎందుకు చెప్పారంటే కొద్దిగా అర్థమవుద్దనే. ఇప్పుడు ఇక వస్తాం మళ్ళీ ఇక్కడికి. జీవం అన్నాం కదా, అదే దైవాలు అనేసి. దైవాలు ఎవరు దైవములు, న్యాయాధిపతులు అన్నాడు. ఇక్కడ మరి ఇప్పుడు నిత్యులు కదా, నిత్యులు సంగతి చెప్తాను. నిత్యులు అంటే ఇంకేం చెప్పాలి మీకు ఇంకాను. ఇప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాధన వాక్యమే చెబుతుంది. అడుగు భాగం ఉంటుంది చెప్తున్నాడు, అడుగు లేని భాగంలో ఉంటారని చెప్తున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అంటే మంట ఉంటుంది, పురుగు అంటే ఆత్మ, జీవము ఎవరిది. ఇద్దరు నిత్యులే. అంటే ఇది ఎలాగో తెలుసా, ఆడు ఫెయిల్ అయిపోతే ఏంటి, ఈడు ఫెయిల్ ఆడు పాస్ అయితే ఏంటి, నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, ఆడు బతికేమన్నాడు నేను బతికేమన్నాను అన్నట్టు ఉంది వీళ్ళ గొడవ, వీళ్ళ బోధ. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో 10th క్లాస్లో ఒకటి ఫెయిల్ అయ్యాడండి. ఇప్పుడు నిజానికి బాధపడాలి కదా, ఫెయిల్ అయినందుకు కష్టపడి ప్రిపేర్ అవ్వాలి. ఆడేమన్నాడు తెలుసా, ఓ పిచ్చోళ్ళారా, ఆడు బతికే ఉన్నాడు రా, నేను బతికే ఉన్నాను, ఆడికి నాకు తేడా ఏంటి అంటున్నాడు. ఇదే ఇన్నిచ్చినట్టు ఇదే వీళ్ళు చెప్పి పోదు ఇదే. ఆడు బతికే ఉన్నాడు, నేను బతికే ఉన్నాను, ఆడు క్రికెట్ ఆడుతున్నాడు, నేను క్రికెట్ ఆడుతున్నాను, ఇంకేంటి నేను తింటున్నాను ఆడు తింటున్నాడు. ఇది అదే అక్కడ చెప్పాడా. మనం నిత్యులమంటే అదా, ఆ భావం తీసుకొస్తారా. నిత్యులమంటే అదా, మనకి అనంతకాలము నుంచి అనంతకాలం వరకు ఉండేవాడే నిత్యం. అది ఎవరు, కేవలం దేవుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు మాత్రమే నిత్యులు తప్ప ఇంకెవరు కాదు. ఈ మధ్యలో పదే త్రిత్వం గురించి మాట్లాడుతూ ఈ సంగతి తేల్చేస్తాను, త్వరలో చెప్తున్న త్రిత్వం గురించి. వీళ్ళకి చెప్పబోదు బుద్ధి రాదు వీళ్ళకి. కాబట్టి చెప్పాను కదా, దైవములంటే ఉనికి కలిగి ఉండాలి, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి, స్వయంభూడిగా ఉండాలి. అది ఎవరో మనకుందా, మనం ఎలాగవుతాము. తర్వాత నిత్యులం అంటే ఏంటి, అనంతకాలం నుంచి అనంతకాలం ఉండాలి. మనకెక్కడుంది, మనకు లేదు కదా. నిత్యులం ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు. అనిచ్చేస్తామా ఇది కోరుకునేది, ఆయన మనకి ఇచ్చాడు, ఆయనతో నిత్యం ఉంటాం అన్నాం, అంతవరకు అది ఓకే. మనము ఉంటాము, వాళ్ళు ఉంటారని చెప్పాడు. అనంతకాలం వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు మరి ఏం తప్పు చేశారు, చెప్తున్న వింటలేదు, ఏం చేద్దాం, ఆ దేవుని ఇష్టం అది. అదనమాట నిత్యత్వం అంటే అది అర్థం కాదు. కాబట్టి మనం దైవములు కాదు, త్రిత్వవాదులు ఎవరు కూడా దైవములు కాదు, దేవుళ్ళు కారు. ఈ అబద్ధ బోధకులందరూ దెయ్యాలే. మీరు దైవములు కాదు, కానీ మీరు దయ్యాలు. మేము దైవములు కాదు, యేసుప్రభు శిష్యులము మేము, ఆయన విశ్వాసులం మేము. కాబట్టి ఇది ఇంతటితో ముగించాలని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. త్రిత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి. దైవములు నిత్యులు, మన అందరూ దేవుళ్ళమైతే అందరము నిత్యమైపోతే ఆ యేసుప్రభు అమాయకుడా, తండ్రి దేవుడు అమాయకుడా. యేసుప్రభు లోకాన్ని పంపించి ఆ ఘోరమైన నరక శిక్ష అనిపించి ఉమ్మేయించుకుని మేకులు దెగ్గొట్టుకుని ముండల కిరీటం పెట్టుకుని బట్టలు ఇప్పించేసి అలాగా రకరకాల బట్టలు వాళ్ళు పంచుకుంటూ కొరడా దెబ్బలతో కొట్టి కాళ్ళలో చేతులు మేకులు దెగ్గొట్టి నానా రకాల డొక్కలో పొడిచి అన్ని చేసి ఇన్ని చేస్తే మరి ఎందుకు ఇవన్నీ బాధ, ఆ మాత్రం తెలియదు ఆయనకి. అరే వీళ్ళందరూ నీతిలేని యేసుప్రభు తెలీదా, వీళ్ళందరూ నీతిలే, వీళ్ళందరూ దైవాలే, ఇక వీళ్ళ కోసం నేను రావడం ఏంటి, అలా దైవాలే, వీళ్ళ నాతోటి నేనంతే వీళ్ళు అంతే, ఈ మాత్రం దానికోసం తండ్రి ప్రభా ఎందుకు, వీళ్ళు దైవాలే కదా, మరి నేను ఎందుకు వెళ్ళాలని అప్పుడు గొడవ పెడుతున్నామైతే మీ భాషలో అయితే ఆయన వీళ్ళ దైవాలే,
అందరూ దైవాలే కదా తండ్రి, నేనంత నీకులాగా దైవాన్నే కదా, నాకులాగా మా వాళ్ళు దైవాలే కదా, మరి నాకే ఒక్కడికి ఎందుకు ఈ బాధ అంటాడు అనమాట. మీరు చెప్పినట్టు చెప్పాలంటే. బుద్ధిహీనులారా బుద్ధి తెచ్చుకోండి. థ్యాంక్ యూ. మీకు ఎవరికన్నా సామర్థ్యం ఉంటే మీకు చెప్తున్నాను మీకు, నేనే సత్యము నేనే జీవము అని ఈ 2 మాటలకు అర్థం చెప్పమని 2 నెలల నుంచి నేను అడుగుతూ ఉంటే ఒక్కడ ముందుకు రావడం లేదు, వణికిపోతున్నారు. భయం పట్టుకున్న వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, శక్తి చాలడం లేదు. రండి, మీకు శక్తి సామర్థ్యం ఉంటే, మీది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయితే మీకు ఆ యూనివర్సిటీలో బోల్డ్ మంది స్కాలర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ఏమైపోతున్నారు, ఎక్కడికి పోయారు మీరు చెప్పండి. ఈ మాటకు అర్థం ఎందుకు చెప్పలేకపోతున్నారు అంతవరకు? మీరు రండి, మీరు పోటీ పడి చెప్పండి. నేనే సత్యము నేనే జీవము అనే మాట మీరు దమ్ముంటే చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఎంత సత్యం ఉందో నేను తర్వాత చెప్తాను. అంతేగాని అర్థం పద్ధతులే మాటలు మాట్లాడేసి తలా తోకలేని సిద్ధాంతాలు చెప్పి తలా తోక లేకుండా మాట్లాడేసి మేమే జ్ఞానులం సర్వజ్ఞానులం లేదా దొంగలు ఎప్పుడు పాత నిబంధన పట్టుకుని వేలాడతారా? యేసుప్రభువు వారు ఎక్కువగా ఎక్కడ ఉన్నాడు? ఓపెన్గా ఒరిజినల్గా కొత్త నిబంధనలు ఉన్నాడు. మేము ఎప్పుడు యేసుని మాట్లాడతాం, మరి ఏది మాట్లాడుతున్నట్లు మేము కొత్త నిబంధన మాట్లాడుతున్నాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కొత్త నిబంధన సరిగ్గా రాదు, మీకు పాత నిబంధన సరిగ్గా, మీకు ఏదీ రాదు. మిత్రులారా, స్నేహితులారా, మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో అనేక మంది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.